రాయలసీమకు హక్కుగా రావాల్సిన కృష్ణా జలాల వాటాకు ఇన్సూరెన్స్ లాంటి రాయలసీమ లిఫ్ట్ స్కీమ్ ను పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ వైసీపీ చెలో పోతిరెడ్డిపాడు కార్యక్రమం నిర్వహణకు సిద్దమైంది. ఈ నెల 5వ తేదీన నందికొట్కు నియోజకవర్గంలోని పోతిరెడ్డిపాడు గ్రామంలో జరిగే బహిరంగ సభకు సంబంధించిన పోస్టర్ రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ కు నీరు అందాలంటే శ్రీశైలంలో 881 టీఎంసీల వరకు నీళ్లు ఉండాలని, వరద రోజుల్లో తప్ప మిగిలిన సమయాల్లో సాధ్యం కాదన్నారు. అంతేకాకుండా స్వయాన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడుతో మాట్లాడి ఒప్పించి ఎత్తిపోతల పథకం పనులను ఆపారని ఆరోపించారు. ప్రభుత్వాన్ని ఎండగట్టే ఈ బహిరంగ సభకు అనంతపురం ప్రజాప్రతినిధులు, రైతులు పెద్ద ఎత్తున తరలి రావాలని కోరారు. తరలి రండి రైతు సోదరులారా. రాయలసీమ సాగునీటి హక్కు రైతుల నడ్డి విరిచేటువంటి కార్యక్రమం తీసుకున్నారు చంద్రబాబు నాయుడు గారు. రైతుల నడ్డి విరిచేటువంటి కార్యక్రమము ఏమంటే రాయలసీమ ఎత్తిపోతల పథకం. రాయలసీమ ఎత్తిపోతల పథకంలో అది ఏ ప్రాంతానికి అన్యాయం చేసేటువంటి స్కీమ్ కాదు. అంతకుముందు ఏదైతే రాయలసీమ ప్రాంతానికి సంబంధించినటువంటి గాలేరు నగరి, హంద్రీనీవా, తెలుగంగ, ఎస్ఆర్బిసి కాలువలకు సంబంధించి హెడ్ రెగ్యులేటర్ ఏదైతే ఉందో పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ కి నీళ్లు అందాలంటే 881 అడుగుల లెవెల్లో నీళ్లను మెయింటైన్ చేయాలి శ్రీశైలం డ్యామ్ లో. కాబట్టి అది వరద రోజుల్లో తప్ప మిగిలిన రోజుల్లో సాధ్యం కాదు. కాబట్టి అటువైపు తెలంగాణ 800 అడుగులకి దిగువన నీళ్లు ఉన్నప్పుడే వాళ్ళు తోడుకునేటువంటి వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారు పాలమూరు రంగారెడ్డి దిండి ఎత్తిపోతల పథకాలు. కాబట్టి ఆ మేరకు మనం కూడా రోజుకు 3 టీఎంసీలు చెన్నై డ్రింకింగ్ వాటరు, రాయలసీమ జిల్లాలో నెల్లూరు, ఒంగోలు డ్రింకింగ్ వాటర్లతో సహా అదేవిధంగా సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించినటువంటి ఏదైతే మనకు హక్కుగా దాదాపుగా ఈ ప్రాజెక్టు మీద 10 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వాలనో ఆ హక్కుగా ఉన్నటువంటి వాటా కోసము ఒక లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఏర్పాటు చేసుకున్నారు 800 అడుగులకు దిగువన. దాన్ని రేవంత్ రెడ్డితో కుమ్మక్కై చంద్రబాబు నాయుడు గారు ఆ స్కీమ్ ని పనులు జరగకుండా ఆపడం అనేది చాలా దుర్మార్గం. సరే, ఎన్జీటీలో తెలుగుదేశం పార్టీ వాళ్ళతో 2024 పూర్వమే కేసులే ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీకి సంబంధించి తెలంగాణ వాళ్ళతో. మరి తర్వాత ఇప్పుడు ఎన్జీటీ ఈయన ముఖ్యమంత్రి అయినాక 3 దఫాలుగా విచారణకు డేట్లు ఇచ్చింది. కానీ మన రాష్ట్ర ప్రతినిధులు ఎవరు కూడా అధికారులు హాజరు కావడం లేదు. ఎన్జీటీ నుంచి వాదనలు, అట్లీస్ట్ పర్మిషన్ అడిగేదానికి వాదనలు వినిపించడం లేదు. గత ప్రభుత్వం కనీసం డ్రింకింగ్ వాటర్ నీడ్స్ చూసుకొని రోజుకు 2 టీఎంసీలైనా విడుదల చేయండి అనేసి కూడా ఆర్గ్యుమెంట్ చేయడం జరిగింది. మరి ఆ విధంగా ఎటువంటి ఆర్గ్యుమెంట్స్ సబ్మిట్ చేయకపోవడం, రిటర్న్ ఆర్గ్యుమెంట్ సబ్మిట్ చేయకపోవడం, ఆర్గ్యూ చేయకపోవడం వల్ల ఈరోజు అర్థమవుతా ఉంది ఏంది మొన్న రేవంత్ రెడ్డి మాట్లాడిందని బట్టి చంద్రబాబుతో మాట్లాడి ఒప్పించి రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని నిలబెట్టాను అన్నాడు. మరి దీనివల్ల అనంతపురం జిల్లాకు కూడా తీవ్రమైన నష్టం జరగబోతా ఉంది. ఎందుకంటే గాలేరు నగరి ద్వారా, గండికోట నుంచి గాలేరు నగరి ద్వారా హంద్రీనీవాకు లింక్ చేసేటువంటి ఒక లిఫ్ట్ ఇరిగేషన్ స్కీము జగన్ గారు ఏదైతే తీసుకొచ్చారో, హంద్రీనీవాలో చివరి ప్రాంతాలైనటువంటి చిత్తూరు జిల్లాకు, రాయచోటి ప్రాంతానికి హంద్రీనీవా నుంచి నీళ్ళు ఇచ్చేదానికి ఇబ్బంది అవుతా ఉందనే ఉద్దేశంతో గాలేరు నగరి ప్రాజెక్టులో ఏదైతే చక్రాయపేట వరకు కూడా గ్రావిటీలో వచ్చే నీళ్లను పోతిరెడ్డిపాడు నుంచి 20 టీఎంసీలను లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా చిత్తూరు జిల్లాలోని హంద్రీనీవా బ్రాంచ్ కెనాల్కి, హంద్రీనీవా కాలువకు లింక్ చేసేటువంటి స్కీము దాదాపుగా 50% పైన పూర్తి చేశారు. మరి వాళ్ళకి 20 టీఎంసీలు ఇవ్వడం వల్ల అనంతపురం, కర్నూలు జిల్లాలో 20 టీఎంసీలు కిందికి కోల్పోయేటువంటి పరిస్థితి రాదు. 20 టీఎంసీలు ఆదా అవుతారు. మరి హంద్రీనీవాను 40 టీఎంసీలు, హంద్రీనీవాను 63 టీఎంసీలుగా వెడల్పు చేస్తామని అప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. జగన్ గారి హయాంలో కూడా దానికి సంబంధించి పనులు జరిగాయి. ఇవి కూడా పూర్తి అయితే 63 టీఎంసీలు కేవలం అనంతపురం, కర్నూలు జిల్లాలో